రాజకీయ నాయకుల స్థాయి ఎంతలా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ఒక సభలో ఒక బాధ్యత గల ఎంపీ ఒక ప్రముఖ నటి గురించి ఇంత నీచంగా మాట్లాడితే ఏమనాలి? ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మీ కలలు పంచుకోండి మేము నెరవేరుస్తాం అని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిని విమర్శించాలనుకున్న ఏఐఏడీఎంకే ఎంపీ సివి షణ్ముగం తన స్థాయిని మర్చిపోయి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, ఈయన ఏకంగా మీ కలలు చెప్పండి నెరవేరుస్తా అంటున్నాడు. సరే, నాకు నయనతార కావాలని ఉంది, నా కలను ఈయన నెరవేరుస్తాడా అని అత్యంత నీచంగా అసభ్యంగా వ్యాఖ్యానించారు. அப்துல் கலாம் கனவு காணும்னு சொன்னார். இவர் அதோட ஒரு படி மேல போய் உங்க கனவு சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா போகணும், இவர் கனவு நிறைவேற்றா? ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఈ మాటలు ఆయన అన్నది ఎక్కడో తెలుసా? సాక్షాత్తు మహిళల భద్రత కోసం వాళ్ళ పార్టీ ఏర్పాటు చేసిన ఒక బహిరంగ సభలో. మహిళల రక్షణ గురించి మాట్లాడాల్సిన వేదికపై ఒక మహిళను, ఒక నటిని ఇంత అవమానకరంగా మాట్లాడటం ఎంత దారుణం! ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజకీయ సినీ ప్రముఖులందరూ ఆయనను తీవ్రంగా విమర్శించారు. డిఎంకే నాయకురాలు కనిమొళి, నటి ఖుష్బు మరియు నటుడు విష్ణు మంచు వంటి వారు గట్టిగా తమ గొంతు వినిపించారు. విమర్శల దాడి తట్టుకోలేక చివరికి షణ్ముగం, పొరపాటున అలా మాట్లాడాను, నా ఉద్దేశం అది కాదు అంటూ క్షమాపణలు చెప్పారు. మహిళల భద్రత సభలో ఇలా మాట్లాడి తర్వాత ఒక సారీ చెప్తే సరిపోతుందా? ఇలాంటి నాయకులు మన రాజకీయాల్లో ఉండవచ్చా? ఈ నీచమైన రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియాలంటే ఈ వీడియోను షేర్ చేయండి. జై హింద్.